దినదిన అభివృద్ధితో ఒక షార్ట్ టైంలోనే దాదాపు 80s నుంచి 90s వరకే 90 వరకే ఒక మంచి మంచి ప్రాజెక్టులు కట్టడం మై హోమ్ సంస్థ ద్వారా జరిగింది. దాని తర్వాత మా దగ్గర పనిచేసే సతీష్ అని ఒక ఎంప్లాయీగా ఉండే అప్పుడు అతని ద్వారా స్వామివారు పరిచయం కావడం జరిగింది నాకు 1990లో. ఫస్ట్ స్వామివారితో ఎప్పుడైతే దర్శనం అయిందో స్వామివారిని చూశాను. వారు తీర్థగోష్ఠిలో ఉండేటప్పుడు ఆరాధన అయిపోయి ఉదయం ఆ సందర్భంగా స్వామివారి యొక్క ఇష్ట ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు స్వామివారి యొక్క గురు పరంపరంగా వచ్చినటువంటి దైవం. వారి అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమం తీర్థగోష్ఠి అయిన తర్వాత మాట్లాడదాం కూర్చోమన్నారు. కూర్చున్నాను. ఆ యొక్క ఉదయం పూట స్వామివారి అనుష్ఠానం చేసుకొని అప్పుడే ఆరాధన అయిపోయి వచ్చి చూసేవారికి ఆ యొక్క విగ్రహం ముగ్ధునైపోయా. వారి యొక్క పరిపూర్ణ కృప ఆ రోజే నాకు లభించింది. అయితే నేను స్వామివారిని కంటిన్యూగా జగ్గయ్యపేటలో కానీ సీతారామలో కానీ ఒక 6 నెలలు 4-5 సార్లు ప్రోగ్రాంలలో ఉన్నప్పుడు పోయి పర్సువేషన్ అప్పటి నుంచి నాకు వారి యొక్క విగ్రహం నా హృదయంలో ముద్రించబడ్డది. పరమ పూజ పరివ్రాజకాచార్య త్రిదండి చినజీయర్ స్వామి వారు ఎవరి అమృత వాక్కుల కోసం భక్తగోటి ఎదురు చూస్తుందో మరి వారే స్వయంగా ఇప్పుడు మన ఈ కార్యక్రమంలోకి ఉన్నారు. మీ భక్తుడు మీ నుంచి ప్రేరణ పొందారు. ఈ ధార్మిక కార్యక్రమాల వెనుక కానీ లేదంటే చేస్తున్నటువంటి కార్యక్రమాల వెనుక కానీ మీరే ప్రేరణ అంటున్నారు. మీరేమంటారు? శ్రీమాన్ రామేశ్వరరావు గారు చిన్నప్పటి నుంచి హనుమద్ భక్తితోటి పరిశుద్ధమైనటువంటి నిష్కల్మషమైనటువంటి మనస్సు వారికి ఉండడం చేత వారికి మంచిని చూసినప్పుడు దాన్ని వెంటనే అందుకోగలిగే దాన్ని ఆచరణలోకి తీసుకుని రాగలిగేటటువంటి శ్రద్ధ నిష్ఠ వారిలో ఉన్నాయి. నేటి యువతరం ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళాలంటే మీరు ఎటువంటి ఉపదేశం ఇస్తారు? మనిషికి ఆహారం తినడం, గాలి పీల్చడం, కంటితో చూడడం ఎంత సహజమో ఆధ్యాత్మిక భావనని తోడు చేసుకోవడం కూడా అంతే సహజం కావాలి. అంటే కనిపించే కార్యాలకి ఈ విలేజ్ సర్పంచ్ గారు రాజశేఖర రెడ్డి గారు వారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నారు. సరైనటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్లీజ్ నిజమైనటువంటి శ్రద్ధ ఉండడానికి అందులో ఏ రకమైనటువంటి మోసము దగా దంభము లేకుండా ఉండడానికి ఆధ్యాత్మికత మనిషిని వెనకాతలు నడిపించాలి. సమాజంలో ఈవేళ ఉండేటువంటి యువత ఏదో చేయాలి, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే తపన కలిగి ఉంటుంది. చేత ఈనాటి యువత తాము అనుకున్న రీతిలో దృఢంగా నిలబడి ముందుకి సాగగలగాలి. మధ్యలో వచ్చే అవరోధాలని తట్టుకుని అవి నిలబడి తాము సాగించాలి యానం అనంటే ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం. అది లోపల మనిషిలో ఆలోచనల్ని పరిశుద్ధం చేసేది. ఏవైనా దోషాలు అప్పుడప్పుడు సమాజంలో చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల యొక్క స్నేహితుల యొక్క ప్రభావం చేత ఏర్పడ్డా అలాంటి వాటిని అది వడబోసి పరిశుద్ధం చేస్తుంది. మనిషి ధార్మికంగా ఎటువంటి చింతన కలిగి ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎటువంటి చింతన కలిగి ఉండాలి. మరి మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలను ఉద్ధరించారు. భవిష్యత్తులో ఇంకా ఏం చేయబోతున్నారు? వారు మొత్తం సమాజం అంతా బాగుపడాలనేటువంటి తపనతో ప్రతి నిమిషం వారి యొక్క సంకల్పం కానీ ఏది కానీ ఇవన్నీ యాగాలు యజ్ఞాలు భగవంతుని ప్రార్థన చేసినప్పుడు వారి గురించి అని కానీ వారి యొక్క సంస్థల గురించి అని చేయరన్న వారు చేసేదంతా సమాజ ఉద్ధరణకు పాలకులు, పాలించబడే వాళ్ళు, ప్రజలు అందరూ బాగుండాలి అనే భగవంతుని దగ్గర రోజు చేసేటువంటి ప్రార్థన. కాబట్టి మా గురుదేవులైనటువంటి స్వామివారు చెప్పేసి మెసేజ్ ఏంటంటే మనం దేవాలయం వెళ్ళి ఏదో మనకు ఇది కావాలి అది కావాలని, ఎందుకంటే మనకు ఏది కావాలనే కోరుకునే శక్తి లేనటువంటి వాళ్ళు ఆ యొక్క దేవాలయం నుంచి మన యొక్క ఆ దైవీ శక్తిని మనం గ్రహించగలిగి ఆ యొక్క శక్తితోన మనం రోజు ఎదుర్కొనేటువంటి కర్మలు పనులైతే అవి మంచి పనులుగా దైవిక పనులుగా ఉండాలని భావించడమే ఈ యొక్క దేవాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మన స్వామివారు ప్రతి దగ్గర చెప్తా ఉంటారు విషయం. ఇప్పుడు వ్యాపారం
అది కూడా ఒక మన యొక్క దైనందిక జీవితంలో ప్రతి వృత్తి ఒకరు ఉద్యోగం చూజ్ చేసుకుంటారు, ఒకరు వ్యాపారం చూజ్ చేసుకుంటారు, వారికి ఉండే ఇంట్రెస్ట్ శ్రద్ధను బట్టి. అలాగే మేము వ్యాపార రంగంలో వచ్చాం. దాంట్లో కూడా స్వామివారు అన్నట్టు కల్మషం లేకుండా మనసు పెట్టి మనకు ఏదో తొందరపాటుగా దాంట్లో లాభం చేసుకోవాలి, ఎవరికి ఎదుటి వాడికి నష్టమైనా సరే, ఎవరికి కష్టమైనా సరే అనే భావనతోనూ పోతే అది వ్యాపారం అనబడదు అనేది నేను పరిపూర్ణంగా స్వామివారి యొక్క ఇన్స్పిరేషన్తో నమ్మిన వ్యక్తిని. నెంబర్ 1. నెంబర్ 2, ఇన్ని వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఎంతో బిజీగా ఉంటారు కదా, టైంలో ఎట్లా ప్లాన్ చేసుకుంటారని అన్నారు. ఎలా చేసుకుంటారు అది టైం అనేది అమ్మ మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఒక 3-4 కోట్ల టర్నోవర్ లెవెల్కి వచ్చిన వాళ్ళే ఎంతోమంది రిలేషన్స్ పెట్టాలని, వాళ్ళను సాయంకాలం పూట పార్టీలకు తీసుకెళ్లాలని ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. టైం ప్రాధాన్యత నిర్ణయం అనేది మన చేతిలో ఉంటుంది. నేను అదృష్టంగా భావించేది ఏంటంటే 90లో స్వామివారి పరిచయం అయినప్పటికీ నేను వ్యాపార రంగంలో అప్పుడే కొత్త అభివృద్ధి అయ్యి ఒక స్థాయిగా చిన్న గుర్తింపు పొందుతున్న స్థాయి. మీకు తెలుసు, ఆ 30-35 ఏళ్ల వయసులో అంత డబ్బు ఒకటేసారి రావడానికి వచ్చిన తర్వాత కూడా మనకు ఆలోచనలు ఎలాగనో పరుగులెత్తుతుంటాయి. నా అదృష్టం కొద్దీ మా అమ్మగారు చేసుకున్నటువంటి పుణ్యం కొద్దీ, ఎందుకంటే నాకు నాన్నగారు 7 సంవత్సరాల నుంచి చనిపోయారు, నన్ను మొత్తం అమ్మగారే సాగారు, ఎన్నో కష్టాలు పడ్డది ఆమె. అయితే ఆమె కష్టాలకు ఎప్పుడు నేను ఏదో జీవితంలో సాధించాలనే పట్టుదల కూడా పెరిగింది. ఆమె నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ చైల్డ్హుడ్ నుంచి అమ్మగారు. నేను అర్ధరాత్రి ఇంటికి వచ్చినా సరే అమ్మ పాదాలకు పోయి నమస్కారం చేసుకొని నా బెడ్రూమ్లోకి పోయి, అమ్మ ఉన్నన్ని రోజులు ఆమెను చూడకుండా నేను నా బెడ్రూమ్లోకి పోయేవాని కాదు, ఆమె చనిపోయే దశ వరకు కూడా. అంటే అమ్మ అంటే నాకు అంత ఇష్టం. ఎందుకంటే 7 సంవత్సరాల పిల్లలు, నా తమ్ముడు 2 సంవత్సరాలు, ఒక మారుమూల గ్రామం మమ్మలను ఇంత వృద్ధిలోకి తీసుకురాగలిగిందనంటే ఆమె ఇన్స్పిరేషన్, ఆమె యొక్క తపన, ఆమె యొక్క తపస్సు. కాబట్టి ఆమెకు ఎన్ని జన్మలు ఎత్తినా ఆమె రుణం తీసుకోలేమనేది నా భావన. అయితే ఎవరి అమ్మలైనా అలాగే ఉంటారు. అయితే ఆ కృతజ్ఞత మనలో ఉండాలి పిల్లలకు అనేది నా ఆలోచన. అయితే ఇక్కడ టైం అనేదమ్మా మనం చేసే పనిలో ఎన్నో గంటలు కూర్చొని వేస్ట్ చేస్తూ ఉంటాం, ఎన్నో పార్టీలకు వెళ్ళిపోతూ ఉంటాం. నేను ఎంతమంది బ్యాంక్ చైర్మన్స్ మీటింగ్లు పెట్టినా ఏదో ఇంపార్టెంట్ ఉంటే ఒక 2 నిమిషాలు కనపడి బయటికి వెళ్ళిపోతాను. నా ఆహారం, వ్యవహారం, అలవాట్లు అవన్నీ అదృష్టం కొద్దీ 91లో 92లో స్వామివారితో సంవత్సరాలు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అందరూ చాలా ఆప్యాయంగా వెయిట్ చేశారు. థ్యాంక్ యూ అండ్ ఆల్. వినాయక చవితి కూడా వచ్చేసిందండి. విఘ్ననాథుడు వినాయకుడి ఆశీస్సులు మనందరిపై సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం సంబరంగా సంతోషంగా జరుపుకుందాం వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. అండ్ ఎవరైనా ఇంకా డిన్నర్ చేసి ఉండకపోతే దయచేసి హ్యాపీగా అందరూ డిన్నర్ చేయండి. ఎందుకంటే ఆ ప్రతి ముద్దలోనూ ప్రేమ ఉంటుంది. అంత ప్రేమగా అక్కడ అరేంజ్మెంట్స్ చేశారు. సో హ్యావ్ ఎ నైస్ డిన్నర్. థ్యాంక్ యూ అండ్ ఆల్. అలాగే ఆన్ స్క్రీన్ మనం రామేశ్వరరావు గారి ఇంటర్వ్యూ చూస్తున్నాం. ఎంజాయ్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. బాయ్. మనిషి ఎప్పుడు మానసికంగా తృప్తిగా ఉంటాడు. ఆలోచన విధానం చాలా తొందరగా చేయగలుగుతాడు. మనకి ఎంత కన్ఫ్యూజన్ ఉంటే, నాకు ఎప్పుడైనా ఎక్కువ కన్ఫ్యూజన్, ఎక్కువ టెన్షన్ ఉంటే ఆగి పోయి పడుకుంటాను, ఏం నిర్ణయాలు చేయను. తర్వాత ఫ్రెష్ మైండ్తోనే ఆలోచిస్తాను. అప్పుడు వారి అనుగ్రహంతో అన్ని మంచి నిర్ణయాలు జరిగినాయి జీవితంలో. 35 సంవత్సరాల వ్యాపార జీవితంలో దినదిన అభివృద్ధి అనే స్వామివారు ఎట్లా అయితే మంగళాశాసనం చేశారో అదే జరిగింది. ఇవాళ వారి యొక్క, మీరన్నారు నా ఇష్టదైవం, నిజంగా ఆనెస్ట్ కూడా నేను ఇంట్లో కానీ నిద్రలో కానీ ఎప్పుడు ఏది స్థలం పెట్టినా ఒక ముహూర్తం అంటూ ఇదంటూ ఒక ఈవెన్ అమావాస్య అయినా సరే వారి పేరు తలుసుకొని వారి మనసులో పెట్టుకొని చేస్తే అవన్నీ విజయాలే. ప్రత్యేక కార్యక్రమంలో స్వల్ప విరామం.